2029లోనూ కాంగ్రెస్ దే అధికారం రాసి పెట్టుకో కేసీఆర్. ఖమ్మం జిల్లా మదిర వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేసిన సీఎం బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మదిర సభలో సీఎం రేవంత్ అలా కామెంట్స్ చేయడం వెనుక మాస్టర్ ప్లాన్ ఉందని టీపీసీసీ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ బీఆర్ఎస్ అధినేతపై సీఎం వేస్తున్న స్కెచ్ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఖమ్మం జిల్లా మదిరలో రైతు ఆశీర్వాద సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలను ప్రస్తావించారు. ప్రత్యేకించి 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం గడ్డపై నుంచి చెబుతున్నానని, ఈ విషయాన్ని ఎవరూ మార్చలేరంటూ మాజీ సీఎం కేసీఆర్కు ఆయన సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి ఉప్పెనలా అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి చాటి చెప్పారు. ఆ లక్ష్యంతో ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త కూడా ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ఇక పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని తాను ముందే చెప్పానని సీఎం రేవంత్ మరోసారి గుర్తు చేశారు. ప్రజలు బీఆర్ఎస్ పాలనను తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని వ్యాఖ్యానించారు. అదే ప్రజాభిమానం 2029లో కూడా కొనసాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంతవరకు ఓకే, కానీ గడిచిన ఎన్నికలనేవి బీఆర్ఎస్ తప్పిదాలకు, పాలనా వైఫల్యాలకు ప్రతీకారంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 పథకాల సంగతేంటని బీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పటికే సీఎం మాటలు కోటలు దాటిపోతున్నాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని విమర్శిస్తున్నారు. అయితే మదిర సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి బాడీ షేవింగ్ చేస్తున్నారని అన్నారు. మదిర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ జిల్లాలో ఇక శివరాసన్ ఉన్నాడని, ఒంటి కన్నుతో ఉంటాడని అనడంపై పువ్వాడ అజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఒకే కన్నుతో జిల్లాను అభివృద్ధి చేశానని పువ్వాడ అజయ్ చెప్పుకొచ్చారు. 2 కళ్ళు ఉన్నవారు కూడా సక్రమంగా పాలన చేయడం లేదని పువ్వాడ అజయ్ తెలిపారు. కానీ తాను ఇప్పుడున్న 3 మంత్రుల కంటే బాగా అభివృద్ధి చేశానని, తనతో పాటు హరీష్ రావును కూడా బాడీ షేమింగ్ చేయడం సీఎం రేవంత్ రెడ్డికి తగదని పువ్వాడ అజయ్ మండిపడ్డారు. రేవంత్ గతంలోనూ ఇలాగే మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు నమ్మట్లేదని బీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. తెలంగాణలో రాబోయే 2039 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, వచ్చే ఎన్నికల్లోనూ తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయాలను బీఆర్ఎస్, బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 1000 కోట్లు దోచుకున్న కేసీఆర్ లాంటి వ్యక్తులు మళ్లీ వస్తే ఏమవుతుందో ప్రజలకు బాగా తెలుసని, రాష్ట్రంలో ఎప్పటికీ 3 రంగుల జెండాయే ఎగురుతుందని రేవంత్ అంటుంటే బీఆర్ఎస్ నేతలు సూపర్ హిట్ హామీల సంగతేంటని నిలదీస్తూ ఉన్నారు. ఈ సందర్భంగానే ఆయన బీఆర్ఎస్ నేతలను బహిరంగ సవాల్ విసిరారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనకు, 2.5 ఏళ్ల తమ కాంగ్రెస్ పాలనకు మధ్య మేనిఫెస్టోలో అమలుపై అసెంబ్లీలో ఎన్ని రోజులకైనా చర్చకు సిద్ధమని, దీనికోసం స్పీకర్కు లేఖ రాయాలని ప్రతిపక్షానికి రేవంత్ సూచించారు. తమ హయాంలో కేసీఆర్ తినే సన్నబియ్యాన్ని నేడు పేదలు తింటున్నారని, అనుమానం ఉంటే తాండాలకు వెళ్లి చూసుకోవచ్చని సీఎం సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని, గత 10 ఏళ్ల పాలనకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన మరోసారి విమర్శించారు. రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం పైన కూడా సీఎం రేవంత్ ప్రస్తావించారు. జనాభా ప్రతిపాదన భవిష్యత్తులో అసెంబ్లీ స్థానాలు 182కు, లోక్సభ స్థానాలు 26కు పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక పెరిగే స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయమే లక్ష్యమని పార్టీ శ్రేణులకు మరోసారి పిలుపునిచ్చారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక గత ప్రభుత్వంలో వరి సాగుపై నిరుత్సాహపరిచే వ్యాఖ్యలు వచ్చాయని విమర్శిస్తూ తమ ప్రభుత్వం మాత్రం
సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తుందని మరోసారి చాటి చెప్పారు. ఇక రైతుల ప్రయోజనాల కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హామీలపై విపక్షాలు సైతం ఎద్దేవా చేస్తున్నాయి. ఇప్పటికే పంటలకు గిట్టుబాటు ధర లేదని, ప్రతి గింజ కొంటామని చేతులు ఎత్తేశారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. మొత్తానికి మదిర సభను కాంగ్రెస్ భవిష్యత్ ఎన్నికల శంకారావంగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రభుత్వ పనితీరును వివరించగా, మరోవైపు బీఆర్ఎస్పై రాజకీయ దాడిని మరింత ముమ్మరం చేశారు. అయితే సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.